క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష. చాలా మంది పెద్ద కులం వాళ్ళు ఈ రోజుల్లో కూడా కుల వివక్ష ఏంటి, 2025లో ఇంకా ఇలాంటివి ఉన్నాయి అని నమ్ముతారా, ఏం మాట్లాడుతున్నావు అది ఇది అంటారు. బట్ కుల వివక్షకి గురయ్యారు అనే వార్తలు మనం రోజు న్యూస్ లో వింటూనే ఉన్నాం. అంతెందుకు కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? ఎందుకు రాదు మీకు? ఎస్సీ కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, ఈ రోజు ఆవేదన వచ్చింది అని కోపంగా ప్రసంగించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయిన పిఠాపురంలోని ఒక గ్రామంలో దళితుల్ని బహిష్కరించారు. అఫ్ కోర్స్ తర్వాత ఆ ఇష్యూ సాల్వ్ అయింది. బట్ వివక్ష ఉందా లేదా? కుల వివక్ష గురించి మీ అందరికీ తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంకా బాగా తెలుసు. చదువుకొని పెద్ద స్థాయికి వెళ్తే ఈ కుల వివక్ష తగ్గుతుందని, అందరిలా రెస్పెక్ట్ వస్తుందని, పెద్ద కులం చిన్న కులం అనే తేడా ఉండదని, అందుకే దళితులు ఖచ్చితంగా చదువుకొని పెద్ద స్థాయిలో ఉండాలని బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం పోరాడారు. బిఆర్ అంబేద్కర్ గారి మాటల్ని ఆదర్శంగా తీసుకుని రిజర్వేషన్స్ ని యూటిలైజ్ చేసుకుని ఎందరో దళితులు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించారు, ఫైనాన్షియల్ గా డెవలప్ అయ్యారు. కానీ సామాజికంగా ఇంకా అణిచివేతలోనే ఉన్నారు. కింద కులం వ్యక్తి గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కానీ పెద్ద కులం వ్యక్తి వస్తే అతని కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా అని అనుకోకండి, ఒకసారి ఈ వీడియో చూడండి. కులం పేరుతో దూషించడమే కాకుండా తన కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలని, లేదంటే తన పలుకుబడితో ఉద్యోగం తీయించేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ వీడియోలో కాళ్లు పట్టుకుంటున్న వ్యక్తి పేరు ముత్తుస్వామి, గవర్నమెంట్ ఉద్యోగి. కాళ్లు మొక్కించుకుంటున్న వ్యక్తి గోపాలస్వామి, ఒక నార్మల్ పర్సన్. ఇక్కడ ముత్తుస్వామి వెళ్లి గోపాలస్వామి కాళ్ళని బలవంతంగా పట్టుకునేలా చేసింది ఏంటో తెలుసా? కులం. ఇక్కడ కొంతమంది ఒక మాట అనొచ్చు, బ్రో మీరు చూపించిన వీడియో ఒక విలేజ్ లో ఉండే గవర్నమెంట్ ఆఫీసులో అయి ఉంటుంది, విలేజ్ లో ఈ కుల వివక్ష ఎంతో కొంత ఉంటుంది, అది కామన్. ఇలాంటి చిన్న చిన్న ఆఫీసర్స్ కి ఇలాంటివి తప్పవు బ్రో. ఏ ఐఏఎస్ కో ఐపీఎస్ లకో ఇలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎదురైతే అప్పుడు మన దేశంలో నిజంగా కుల వివక్ష ఇంకా ఉంది అని ఒప్పుకుంటానే. మీరు ఆ మాట మీదే ఉండండి. బట్ ఒక్కసారి ఐఏఎస్ ఆఫీసర్స్ మాటలు వినండి. ఇప్పుడు మీ కులస్తులకేమో టకటకటగా చాలా మంచి మంచి పోస్టులు, ఒక్కొక్కరికి 10 పోస్టులు ఇస్తారు మీకు నచ్చిన వాళ్ళకి. సో ఎస్సీ ఎస్టీ అనగానే పక్కకు పెట్టేస్తారు. అంటే ఎందుకు పనికిరానివి అంటే ఒక క్లర్క్ లాంటి పోస్టులకి ఇస్తారు. డిస్క్రిమినేషన్ అనేటువంటిది అయితే చూశాను. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు నాకు 2 years అయిపోయింది, నాకు వేరే చోటకి మార్చండి అని నేను అడగడానికి అప్పుడున్న చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నీకు ఇంకా వేరే జిల్లాకు పంపించాలని అనుకుంటున్నాము, ఈస్ట్ గోదావరి ఖాళీ అవుతుంది, కానీ పుష్కరాలు ఉన్నాయి కదా, నేను అక్కడ వేయలేం కదా అన్నాడు. ఫస్ట్ నాకు అర్థం కాల. అయితే పుష్కరాలు ఉన్న సందర్భంగా నేను వేయలేం కదా అనేసాడు. పుష్కరాలు ఉన్నాయి కనుక దళితుడు అక్కడికి కలెక్టర్ గా వెళ్ళకూడదంట. దీన్ని ఏమంటారు మరి? ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. मैं कट्टर हिंदू ब्राह्मण हूँ, छुआछूत जात पात मानता हूँ. ఇలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. అన్ని ఇన్సిడెంట్స్ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ కి జరిగిన క్యాస్ట్ డిస్క్రిమినేషనే. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే చెప్పాలి. బాగా చదువుకొని మంచి స్థాయి ఉద్యోగంలో జాయిన్ అయితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండదు అనే బిఆర్ అంబేద్కర్ గారి కళ నిజమా కాదా అని. సివిల్ సర్వీసెస్ మన దేశంలో జరిగే మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్ లో ఈ సివిల్ సర్వీసెస్ కూడా ఒకటి. ఒక వ్యక్తి సివిల్ సర్వీసెస్ ని క్రాక్ చేస్తే అతని పేరు నేషనల్ లెవెల్లో వినిపిస్తుంది. అదే ఆ సివిల్ సర్వీస్ లో మంచి ర్యాంక్ కొట్టే ఐఏఎస్ అయితే ఒక డిస్ట్రిక్ట్ మొత్తం అతని చేతిలో ఉంటుంది. అది మాత్రమేనా అంటే కాదు, ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో దీన్ని బట్టి అర్థం అవుతుంది మన దేశంలో చదువు పరంగా మోస్ట్ పవర్ఫుల్ జాబ్ ఏదైనా ఉందంటే అది ఐఏఎస్ అని. సో బిఆర్ అంబేద్కర్ గారు ఆశపడిన దాని ప్రకారం ఈ క్యాడర్ లో అసలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ రీసెంట్ గా కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు తమ వర్క్ ప్లేస్ లో అటు గవర్నమెంట్ నుంచి ఇటు సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఇంకా రకరకాల వేస్ లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేశామని బయటికి వచ్చి మరి ధర్నాలు చేశారు. కొందరైతే సోషల్ మీడియాలో వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. ఆ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు నేను డిస్కస్ చేసే ఇన్సిడెంట్స్ అన్నిటికంటే మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మాత్రం చాలా పెద్దది. గవర్నమెంట్ జాబ్స్ లో రిజర్వేషన్ ప్రాబ్లం ఉంటుందేమో కానీ ప్రైవేట్ జాబ్స్ లో కాదు. బట్ వాటికి మంచి స్కిల్స్ ఉండాలి. ప్రెసెంట్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న స్కిల్స్ చాలా ఉన్నాయి. దాంట్లో డేటా సైన్స్ కూడా ఒకటి. ఇది ప్రెసెంట్ బూమింగ్ టెక్నాలజీ అండ్ మంచి డిమాండ్ ఉన్న జాబ్ స్కిల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ ని డేటా సైన్స్ లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్ వారి డేటా సైన్స్ ఇలైట్ కోర్స్ ని మీకు సజెస్ట్ చేస్తాను. ఇది ఇండియాస్ ఓన్లీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ బ్యాక్డ్ బై 5 లీడింగ్ కంపెనీస్ లైక్ స్విగ్గీ, ప్రొలిఫిక్, నోవో రిటైల్, ఫోర్షేర్, ఇంటెలిమార్క్ ఏఐ. ఇది ప్రీమియం బ్యాచ్ విత్ లిమిటెడ్ సీట్స్ అనమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు
10+ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీకు ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. హ్యాండ్స్ ఆన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కంప్లీట్ కెరియర్ సపోర్ట్ కూడా ఇస్తారనమాట. ఈ ఫీల్డ్ లో డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీకు ఈ కోర్స్ ని నేర్పిస్తారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లైక్ కెరియర్ ట్రాన్సిషన్, బయాలజీ టు డేటా సైన్స్, శాలరీ హైక్, కెరియర్ గ్యాప్, కెరియర్ అప్గ్రేడ్ లాంటి సక్సెస్ స్టోరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్ తో పాటు ఈ బోనస్ మాడ్యూల్స్ కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ కూడా. డేటా సైన్స్ ఇలైట్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఓడిన్ స్కూల్ తరపు నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూలై 26న స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను. సో ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఈ టాపిక్ లో మొదటి ఇన్సిడెంట్ తమిళనాడులో జరిగింది. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ ప్రకారం మనీష్ నార్నేవారే అనే ఐఏఎస్ ఆఫీసర్ తన ట్విట్టర్ అకౌంట్ లో తాను ఫేస్ చేసిన కుల వివక్ష గురించి షేర్ చేశాడు. ఇతను జూన్ 2021 నుంచి జూన్ 2022 వరకు చెన్నై కార్పొరేషన్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత ఈరోడ్ అడిషనల్ కలెక్టర్ గా అపాయింట్ అయ్యారు. అలా జాయిన్ అయిన తర్వాత తాను ప్రీవియస్ గా వర్క్ చేసిన ప్లేస్ లో తాను తన సీనియర్ ఐఏఎస్ అఫీషియల్ గగన్ దీప్ సింగ్ బేడి అనే పర్సన్ నుంచి ఎదుర్కొన్న క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి తమిళనాడు చీఫ్ సెక్రటరీకి ఒక కంప్లైంట్ లెటర్ రాశాడంట. ఆ కంప్లైంట్ లెటర్ లో ఉన్న పాయింట్స్ ఏంటంటే, సీనియర్ ఆఫీసర్ ఈ మనీష్ ని 6 నెలల పాటు హెరాస్ చేశాడంట. మనీష్ ని ఒకసారి శ్మశాన వాటిక ఇన్స్పెక్షన్ కి కూడా వెళ్ళమన్నాడంట. అదే కాకుండా మనీష్ టీమ్ లో ఉన్న వన్ ఆఫ్ ది కీ మెంబర్ అయిన ఎస్సీ వీరప్పన్ని కావాలని తీసేశాడంట. ఏమైనా ఫైల్స్ పైన సైన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా కావాలని డిలీట్ చేసేవాడంట. కొలీగ్స్ దగ్గర కూడా అవమానాలకి గురి చేసేవాడంట. ఈ అవమానాలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదంట. ఇలాంటి విషయాలు అన్ని మెన్షన్ చేస్తూ ఆ సీనియర్ ఆఫీసర్ పై ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కేసు పెట్టాలని కోరాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ లో కూడా షేర్ చేశాడు. బట్ కొంత టైంకి ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు. అలా డిలీట్ చేసిన తర్వాత అతను మరో ట్వీట్ కూడా చేశాడు. అదేంటంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ బ్యూరోక్రసీ యూ కెన్ వెరీ వెల్ అండర్స్టాండ్ వై ఐ డిలీటెడ్ ద పోస్ట్ అని. అంటే మీరు కనుక బ్యూరోక్రసీలో వర్క్ చేసి ఉంటే నేను పోస్ట్ ని ఎందుకు డిలీట్ చేసి ఉంటానో మీకు బాగా అర్థమవుతుందని. రెండో ఇన్సిడెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న శ్రీనగర్ లో జరిగింది. ఈ ఇన్సిడెంట్ జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కి జరిగింది కాదు, సీనియర్ ఐఏఎస్ కి జరిగింది. ఇతని పేరు అశోక్ పార్మర్. ఇతనికి ఈ కుల వివక్ష జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిందంట. ఇతను నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశాడు. అలాగే యూనియన్ హోమ్ సెక్రటరీ కూడా ఈ ప్రాబ్లమ్స్ ని మెన్షన్ చేస్తూ లెటర్ రాశాడు. ఇతని హానెస్టీకి ఇతన్ని 1 year లోనే 5 times ట్రాన్స్ఫర్ చేశారంట. అదే హానెస్టీని భరించలేని పై అధికారులు ఇతన్ని క్యాస్ట్ పేరుతో అవమానాలకి గురి చేశారంట. అది మాత్రమే కాకుండా 2 high level మీటింగ్స్ జరుగుతున్నప్పుడు బయటికి పంపించేశారంట. అందరి ముందు కూడా అవమానించారంట. యాక్చువల్గా ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ లో జలశక్తి డిపార్ట్మెంట్ లో జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ ని బయట పెట్టాడు. ఆ ఇర్రెగ్యులారిటీస్ చేసిన వాళ్ళపై యాక్షన్ తీసుకోకుండా ఉండటమే కాకుండా వాటిని బయట పెట్టిన ఇతన్ని టార్చర్ చేయడానికి కులం పేరుతో అవమానించడం మొదలు పెట్టారంట. ఇంకా మూడో స్టోరీ ఈ ఇన్సిడెంట్ వినటానికి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ లో ఉన్న దళిత్ ఐఏఎస్ 1985 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు అని మొదటి నుంచి కూడా పబ్లిక్ గా చెప్పేవాడంట. బట్ ఆ తర్వాత తానే 2019 ఏప్రిల్లో మీడియా ముందుకు వచ్చి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు అని నేను చెప్పిన మాట అబద్ధం, ఉంది అనేది నిజం అని చెప్పాడు. ఇతను తమిళనాడులో అడిషనల్ చీఫ్ సెక్రటరీ అంట. ఇతని పేరు జగన్ మోహన్ సింగ్ రాజు, 1985 బ్యాచ్. ఇతను మొదటి నుంచి కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది జమానా కాలంలో ఉంది, ఇప్పుడు అసలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు అనే థింకింగ్ లో ఉండేవాడు. కొంతమంది ఈయన దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు నువ్వు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేయలేదంటే ఒక రకంగా లక్కీనే, బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫేస్ చేస్తావు అని అనేవాళ్ళంట. బట్ జాయిన్ అయిన 25 సంవత్సరాల వరకు అలాంటిది ఇతనికి ఎదురవ్వలేదు. కానీ 2015లో ఐఏఎస్ నుంచి అడిషనల్ సెక్రటరీగా ప్రమోట్ అయ్యే లిస్ట్ లో ఇతని పేరు ఎన్లిస్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఇతను క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేయాల్సి వచ్చిందంట. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవి చౌదరి అనే ఆఫీసర్ కుల వివక్ష చూపిస్తూ రాజు అనే పర్సన్ కి అర్హత ఉన్నా కానీ అడిషనల్ సెక్రటరీ అవ్వకుండా ఆపాడంట. అది ఎలాగంటే, ఈ రాజు అనే పర్సన్ మీద 2013లో కొన్ని అనానిమస్ కంప్లైంట్స్ వస్తే అవన్నీ కూడా జెన్యూన్ కాదని సేమ్ ఇయర్ లోనే క్లోజ్ చేశారంట. బట్ 2015లో అడిషనల్ సెక్రటరీ లిస్ట్ రాగానే కావాలని ఈ చౌదరి గారు ఆ కంప్లైంట్స్ ని మళ్ళీ ఓపెన్ చేశారంట. ఆ ఎంక్వైరీలో కూడా రాజు గారు తప్పు చేయలేదని ప్రూవ్ అయిందంట. అయినా కానీ ఇతన్ని అడిషనల్ సెక్రటరీగా అపాయింట్ చేయలేదంట. అది 2015లోనే కాదు, 2016, 2017లో కూడా చేయలేదంట. దానికి ఇతను తన డిస్సాటిస్ఫాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ 2017లో అపాయింట్ చేసినా కానీ నేను 5 years పాటు సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్
ఆఫ్ ఇండియాగా ఉంటాను, అందుకే ఈ మనుషులు నన్ను ఇంకా అపాయింట్ చేయలేదు, వీళ్ళకి మన కమ్యూనిటీ నుంచి ఎవరు కూడా సెక్రటరీ పొజిషన్కి రావటం ఇష్టం లేదంట అని అన్నారు. దీని గురించి ది ప్రింట్ ఆర్టీఐకి ఒక రిక్వెస్ట్ పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న 81 సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్స్ లో ఎంతమంది ఎస్సీ అండ్ ఎస్టీ ఉన్నారని, దానికి వచ్చిన రిజల్ట్ కేవలం 2 మాత్రమే ఉన్నారని. ఇప్పుడు మీకు తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి. ఇది 6 years బ్యాక్ జరిగింది. ఈ వీడియో ఒకసారి చూడండి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐఏఎస్ అధికారులకు పోస్టింగుల్లో అన్యాయం జరుగుతుందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని 20 మంది ఐఏఎస్లు హైదరాబాద్లోని ఐఏఎస్ గెస్ట్ హౌస్లో సమావేశమయ్యారు. 20 మంది దాకా ఐఏఎస్లు హైదరాబాద్లోని ఐఏఎస్ గెస్ట్ హౌస్లో మీట్ అయ్యారంట. దానికి రీజన్ ఐఏఎస్లుగా ఉన్న దళిత్ కమ్యూనిటీ వాళ్ళకి అర్హతలు, అనుభవం, టాలెంట్ ఈ 3 ఉన్నా కానీ ప్రమోషన్స్ అండ్ ఛాన్సెస్లో ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదంట. దానికి కారణం ఐఏఎస్గా రిటైర్ అయిన ఒక సీనియర్ ఆఫీసర్ అంట. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న ఓ సీనియరే పోస్టింగుల్లో చక్రం తిప్పుతున్నారని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్లు ఆరోపిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఈ దళిత్ ఐఏఎస్లు చెప్తున్న మరో విషయం ఏంటంటే దళిత్ ఐఏఎస్ చిన్న తప్పు చేసినా దానికి చాలా సీరియస్ గా చూస్తారని చెప్తున్నారు. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. వాటిల్లో చాలా కొన్నిటిని మాత్రమే ఇక్కడ చెప్పగలుగుతున్నాను. అందుకే దళిత్ ఐఏఎస్లు అందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి తమకు రావాల్సింది దక్కించుకోవాలని డిసైడ్ అయ్యారు. బట్ ఆ తర్వాత చేంజ్ ఏమైనా వచ్చిందా అని మీరు అడిగితే ఇప్పుడు 2 ఏళ్ల క్రితం జరిగిన మరో ఇన్సిడెంట్ ని చూపిస్తాను చూడండి. సీఎం కేసీఆర్ దళిత ఐఏఎస్ అధికారికి సీఎస్ పోస్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. రాణి కుముదిని గారు 1988 బ్యాచ్ గా ఉంటే ఆ దళిత ఐఏఎస్ ఆఫీసర్ కి చీఫ్ సెక్రటరీ అవకాశం ఇవ్వకుండా 1989 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ లీడర్ మల్లు రవి గారి మాటల ప్రకారం ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే 1988 బ్యాచ్ ఆఫీసర్ నే చీఫ్ సెక్రటరీగా నియమించాలి. బట్ ఆ ఆఫీసర్ ఒక దళిత్ అని 1989 బ్యాచ్ ఆఫీసర్ ని చీఫ్ సెక్రటరీగా నియమించారంట. మీరు ఇదంతా గమనిస్తే ఇది ఏ ఒక రాష్ట్రానికో పరిమితమైన సమస్య కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సమస్య ఉంది. 2019 డిసెంబర్ 8న టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. క్యాస్ట్ బయాస్ ప్లేగ్స్ సివిల్ సర్వీసెస్, సే ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. లక్నోలో రాఘవ్ చంద్ర అనే ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఇతను సెక్రటరీ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఇతని దగ్గరికి ట్రైబల్ ఆఫీసర్స్ ని నాన్ ట్రైబల్ వాళ్ళు హరాస్ చేస్తున్న కంప్లైంట్స్ కుప్పలుగా వచ్చేవంట. ఈ డిస్క్రిమినేషన్ ని బేస్ చేసుకుని ఇతను కాలీస్ డాటర్ అనే ఒక బుక్ ని కూడా రాశారు. మేల్ దళిత్ ఐఏఎస్లు మాత్రమే కాదు, ఫిమేల్ దళిత్ ఐఏఎస్లు కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేశారు. వారిలో ఒకరైతే ఈ టార్చర్ ని తట్టుకోలేక తన పోస్ట్ ని 2008లో క్విట్ చేశారు. ఆ తర్వాత కాలంలో తను ఫేస్ చేసిన దారుణాలన్నీ ఈ సొసైటీకి తెలియజేస్తూ 8 పుస్తకాలు రాశారు. ఆమె పేరే శివకామి. ఈమె రాసిన బుక్స్ లో దళిత్స్ ఇప్పటికీ కూడా ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కానీ ఏదో ఒక విధంగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేయక తప్పదు అని చెప్పారు. అది మాత్రమే కాకుండా దళిత్స్ కి బేసిక్ హ్యూమన్ రైట్స్ కూడా అందటం లేదని, ఈ సొసైటీలో ఒక అన్రిటర్న్ లా అనేది లోయర్ క్యాస్ట్ ప్రజలకి వ్యతిరేకంగా ఉందని ఆమె అన్నారు. ఈమె తాను ఐఏఎస్ గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులను చూస్తే గవర్నమెంట్ ట్రైబల్స్ కోసం ఎలకేట్ చేసిన ఫండ్స్ ని పొలిటీషియన్స్ చాలా సార్లు వేరే ప్రాజెక్ట్స్ కి వాడేసేవాళ్ళంట. ట్రైబల్ స్కూల్స్ లో టీచర్స్ ని రిక్రూట్ చేయాలని చాలా సార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోకపోవటమే కాకుండా తిరిగి ఈమెనే ఏంటి సపరేట్ గవర్నమెంట్ నడుపుతున్నావా అని అనేవాళ్ళంట. లాస్ట్ 6 decades నుంచి కూడా మన దేశంలో ఎక్కడా కూడా ఒక దళిత్ ఐఏఎస్ ఆఫీసర్ హోమ్ డిపార్ట్మెంట్ లో కానీ, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో కానీ సెక్రటరీ లెవెల్ పొజిషన్ ని ఇచ్చినట్లు లేదు అని కూడా అన్నారు. ఇంకా ఇలాంటి కష్టాలు ఎన్నో ఫేస్ చేశారంట. వీళ్ళందరూ కూడా ఐఏఎస్లే, ఈ దేశంలోనే అతి గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళే. అయినా కానీ వీళ్ళకి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తప్పలేదు. ఇంత పెద్ద స్థానంలో ఉన్నా కానీ వాళ్ళకే తప్పలేదంటే చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఉద్యోగాలు లేక బయట పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీలో కొంతమంది ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా అని వాటిపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టొచ్చు. వాటిలో కొన్ని నేను కూడా ఒప్పుకుంటా. రిజర్వేషన్స్ వల్ల 0 టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా జాబ్స్ కొట్టడంతో టాలెంటెడ్ పీపుల్ కి ఉద్యోగాలు రావట్లేదు. కానీ సివిల్స్ అలా కాదు కదా, చాలా టాలెంట్ ఉండాలి, చాలా వాటిపై నాలెడ్జ్ ఉండాలి. మన ఇండియాలో జరిగే విషయాలు అన్నీ కూడా మైండ్లో ముద్ర పడిపోయేలా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయాలి. ఈ విషయం 12th ఫెయిల్ మూవీ చూసిన వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. అంత కష్టపడి ఐఏఎస్ జాబ్ తెచ్చుకున్న టాప్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ కూడా ఇలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తుంటే అది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఎప్పుడైతే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పోతుందో అప్పుడే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని
చెప్పే ప్లెడ్జ్కి మనం విలువ ఇచ్చినట్లు. అప్పటిదాకా ఈ కుల వివక్ష కుళ్ళులో ఈ దేశం ఇలానే హెచ్చు తగ్గులతో నడుస్తూ పోతుంది. యాక్చువల్గా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా పెద్ద టాపిక్, అందుకే నేను ఒక ఓన్లీ సివిల్ సర్వెంట్స్ పార్ట్ వరకు తీసుకొని చెప్పాను. ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.